గోదావరి జిల్లాలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైపోయింది. గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ టీడీపీ, జనసేన కలిసి వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆలోచనతో వెళ్తుందో ఆ పార్టీ నాయకులు చక్రవర్తి గారు ఉన్నారు. మనం ఆయన అడిగి తీసుకుందాం. చక్రవర్తి గారు నమస్కారం అండి. అసలు ఏంటి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుల మీద ఎటువంటి క్లారిటీతో ఉంది? త్వరలో మాకు అధిష్టానం నుంచి సూచనలు రాబోతున్నాయి. ఎందుకంటే గత వారమే మా జాతీయ సంఘటన కార్యదర్శి విజయవాడ వచ్చి పదాధికారుల యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. దీని మీద ప్రస్తుతానికి మాకైతే ఎటువంటి స్పష్టత లేదు, కానీ త్వరలోనే మాకు జాతీయ నాయకత్వం తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు మీతో పొత్తులో ఉన్న జనసేన అని టీడీపీతో కలిసి వెళ్తున్నారు. అసలు దీని మీద భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆలోచన విధానంతో ఉంది? రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న అరాచక పరిపాలనకి పరాకాష్ట రాజమండ్రి జైల్లో చంద్రబాబుని బంధించడం అనేది, దాన్ని మా పార్టీ కూడా ఖండించింది. మా భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మా జాతీయ నాయకత్వం కూడా వారు తెలియజేయడం జరిగింది. దాని గురించి మాకైతే ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ మద్దతు భారతీయ జనతా పార్టీ అలా మద్దతు ఇస్తుందంటారా? ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా బాధ్యత వహించాలి. కాబట్టి దానిలో భాగంగానే వారు ఆ నిర్ణయం తీసుకున్నట్టు నేను భావిస్తున్నాను. దానికి మా జాతీయ నాయకత్వం కూడా ఆమోదం ఉన్నట్టుగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు బట్టి వారిని ఆ నిర్ణయాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. మాకున్న మిత్రుడిగా ఆయన నిర్ణయాన్ని మేము కూడా అంగీకరించినట్టే. నేటి వరకు దాని మీద అయితే మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. పురంధరేశ్వరి గారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు భారతీయ జనతా ఒకసారి గేర్ మార్చింది. ఎందుకని? మంచి అనుభవం ఉన్న నాయకురాలు ఆవిడ, మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడకి గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆవిడ పనితీరు కూడా ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సమయం ఒకటి, రెండు తనకు పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం ఆవిడకి అలవాటు. ఎక్కడ మొహమాటాలు ఉండవు. చేత దాని తాలూకు ప్రభావం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని మేము భావిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇటువంటి వ్యూహంతో అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్ పెంచుకోవడం అనేది ఎప్పుడు మా కేంద్ర ప్రభుత్వ పథకాలే దానికి సమాధానం చెబుతాయి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, వికసిత్ భారత్ పేరుతో దేశం మొత్తం మీద మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కూడా మేము స్పష్టంగా గ్రామాన్ని పర్యటిస్తూ రోజుకు ఒక గ్రామం చెప్పిన 2 గ్రామాలు చెప్పిన ఒక వాహనం జిల్లా అంతా తిరుగుతుంది. నేను ఆ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను, ఏలూరు జిల్లాకి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే అక్కడ, అంటే ప్రధానంగా మన రాష్ట్రంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. ఆయుష్మాన్ భారత్ని పూర్తిగా అమలు చేయట్లేదు. దానికి అనేక కుంటి సాకులు చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మేము వ్యక్తిగత తీసుకున్నాం. అలాగే ఉజ్వల్ యోజన, గ్యాస్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా అందాలనే సంకల్పం. ఆ ఉజ్వల కనెక్షన్ తీసుకున్న వారికి 300 రూపాయల సబ్సిడీ కూడా, రైతు కూడా లభిస్తుంది, అదనపు రైతు. ఇవన్నీ కూడా కేంద్రం రైతులకి, మహిళలకి, వృద్ధులకి కొత్తగా నరేంద్ర మోడీ గారు గత 3 నెలల క్రితం ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది చేతి వృత్తులని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. గతంలో అయితే చేతి వృత్తులకి కులాలని ఆధారంగా దానికి అర్హత నిర్వహించేవారు. ఇప్పుడు అలా కాకుండా కుల ప్రస్తావన లేకుండా ఆ వృత్తిని, అంటే 18 రకాల వృత్తుల్ని వాటిని నిర్ణయించడం జరిగింది. అంటే మనకి పల్లెల్లో ఉన్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సన్నాయి వాయిద్యకారులు, లేకపోతే టైలరింగ్ పని, లేకపోతే ఇంకా అలా 18 రకాల చేతి వృత్తులని గుర్తించి, అంటే ఇంచుమించుగా అది 45% వడ్డీ అంటారు దాన్ని. 5%, 45 పైసలు వడ్డీ, మన భాషలో చెప్పాలి, 45 పైసలు వడ్డీకి అందించడం జరుగుతుంది. విశ్వకర్మ యోజన పేరుతో ఈ కార్యక్రమం దేశం అంతా పెద్ద ఎత్తున, అంటే గ్రామాల్లో చేతివృత్తుల వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహం అందించాలి. చేతివృత్తులు అంతరించిపోకుండా ఈ మెకనైజేషన్ పేరుతో పెద్ద కంపెనీల నుంచి ఒత్తిడిని తట్టుకోవడానికి వారు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో ముందు వారికి శిక్షణ ఇచ్చి, ఒక ప్రత్యేక టూల్ కిట్ అది కూడా వారికి అందజేసి 15 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి, మొదట ₹1,00,000 లోన్ వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాన్ని 3 లక్షల వరకు పెంచి, అతి తక్కువ వడ్డీ అంటే 45 పైసలు వడ్డీ మార్కెట్లో
లభించేలాగా ఏర్పడింది. ఇవన్నీ కూడా ప్రజలకి నేరుగా చేరుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో దాని ఫలితాలు మాకు పెద్ద ఎత్తున అందుతాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక ప్రభావాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. వ్యక్తుల ఆధారంగా కుటుంబాల ఆధారకి మనోళ్ళు ఆదరించడం అలవాటు. ఆ దృష్ట్యా బీజేపీ కొంత వెనకబడినట్టు మనకి అనిపిస్తున్నా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మోడీ గారికి ఉన్న పేరు ప్రతిష్టలని ఈరోజు గ్రామంలోని ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా అర్థం చేసుకోగలిగాడు. ప్రధానంగా ఈ రైతులకు నేరుగా సహాయం చేయటం, అలాగే ప్రతి స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటాయే అత్యధిక శాతం ఉండటం అనేది ప్రజలు ఇప్పుడు ఎందుకంటే పెరిగిన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సోషల్ మీడియా ద్వారా నేరుగా తెలుసుకోగలుగుతారు. అంచేత మోడీ గురించి భారతదేశంలో ఏ వ్యక్తికి ఏ పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం బీజేపీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నెల 22ని రామ జన్మభూమి అనేది ఈ దేశ ప్రజల యొక్క 500 సంవత్సరాల కలది రామ జన్మభూమి అనేది. దాన్ని ఈ మోడీ ప్రభుత్వం చాలా అత్యంత చాకచక్యంగా ఏ వర్గాన్ని మనసుని నొప్పించకుండా అటు ముస్లింలకి సంతృప్తిపరుస్తూ ఇటు హిందువులకి భవ్యమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. దాని ప్రభావం కూడా ఎంతో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ మూల పురుషుడు శ్రీరాముడు. ఆ శ్రీరాముడు యొక్క భవ్య మందిరాన్ని నిర్మించే అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కింది. వారు దాన్ని తన అద్భుతమైన ప్రణాళికతో ప్రపంచ స్థాయి నగరంగా, ప్రపంచ స్థాయి అత్యున్నత తీర్థక్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సార్, ఇప్పుడు ఎన్ని చెప్పినప్పటికీ ప్రధానంగా దీన్ని చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ప్రత్యేక హోదా కానీ, పోలవరం నిర్మాణం కానీ, విశాఖ ఉక్కు వంటి అనేక అడ్డంకులు ఉన్నాయి. వీటిని ఎలా అధిగమించగలుగుతారు? అంటే ప్రత్యేక హోదా అనేది గడిచిపోయిన వదిలేసిన విధానం. అది 2014లో మోడీ గారు అధికారంలో రాగానే అనేక మార్పులు తీసుకొచ్చారు. అందులోని ప్రణాళిక రంగాన్ని రద్దు చేసి దాన్ని వేరే మార్పు చేయడం, అంటే ప్రణాళిక సంఘం బదులు దీన్ని నీతి ఆయోగ్ని, అలాగే అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇంకా ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ద్వారా లభించే ప్రయోజనాలన్నింటినీ వివరించి వారికి ఒక మంచి ప్యాకేజీని ఇచ్చి ఆంధ్రాకు పంపడం, వారు ఆంధ్రాకు వచ్చి శాసనసభలో దాన్ని ధన్యవాద తీర్మానం పెట్టి మోడీ గారికి అభినందనలు తెలియడం జరిగింది. తర్వాత రాజకీయ పరిణామాల్లో దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని నేటి వరకు ప్రత్యేక హోదాని తిరుగుతున్నారు తప్ప ప్రత్యేక హోదా అనేది గడిచిపోయిన కాలం నాటి ఈ విధానం. దానికి మించిన ప్యాకేజీ ఇవ్వడానికి బీజేపీ పార్టీ ఇప్పుడు సిద్ధంగానే ఉంది. మీరు దాన్ని గమనించే ఉంటారు. ఎన్నికల హామీకి సంబంధం లేకుండానే 2014లో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి 24 గంటల పవర్ సప్లై ఫెసిలిటీ కింద దేశం మొత్తం మీద 5 రాష్ట్రాలను ఎంపిక చేస్తే అందులో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన విద్యా సంస్థల కంటే ఎక్కువ సంస్థలు కేటాయించడం, దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించడాన్ని ఇళ్ళు కేటాయించడం, అలా ప్రతి చోట ఆంధ్రాకి పెద్ద ఎత్తున వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. దీన్ని ఆంధ్ర ప్రజలు ఏంటంటే తమ అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏ సీట్లపై కన్నేసింది? పర్టికులర్గా మాకున్న అవకాశాల ప్రకారం జిల్లాలో ఏ సీట్ ఇచ్చినా కూడా మాకు దానికి సూట్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే చాలా సీనియర్ ఉన్నారు. ప్రధానంగా మాకు ఇప్పుడు ఏలూరు నుంచి చూస్తే తపనా చౌదరి గారు ఈ పార్టీకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి చొచ్చుకెళ్ళలేక ఆయన ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అలాగే ఉంటూరు, అలాగే తాడేపల్లిగూడెం, అలాగే భీమవరం, అలాగే పాలకులు కూడా మాకు కొద్దిగా ప్రధానమైన అభ్యర్థులు ఉన్న సెంటర్స్. అలానే మిగతా చోట్ల లేరని కాదు, పార్టీ పొత్తుల్లో భాగంగా విడిగా వెళ్ళినా మాకు మొత్తం 155 మంది ఈసారి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా మేము 2019లో చాలా ఎక్కువ చోట్ల 155 కాదు కానీ చాలా ఎక్కువ చోట్ల పోటీ చేసి కొద్దిగా తగ్గింది. ఈసారి 155 కూడా పోటీ చేసే అవకాశం మాకు. ఇది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఒక నిర్దిష్టమైన ఆలోచన ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. రానున్న రోజుల్లో పొత్తులు ఉంటే ఒక విధంగా, పొత్తులు లేకుంటే పూర్తిగా పోటీ చేసేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. నరేంద్ర మోడీని ఎజెండాగా చూపించి రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే చేరువయ్యాం, రానున్న రోజుల్లో మరింత చేరువవుతాం. ఓట్ బ్యాంక్ని పెంచుకుంటంతో పాటు ఓట్ల షేర్ని పెంచుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.